హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఈ స్ట్రాప్ నెక్ కుర్తీ యొక్క థీరీ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసాం కదా అండి. ఈ వీడియోలో కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు థీరీలో కానీ కటింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఈ స్ట్రాప్ కుర్తీని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1 మీటర్ బ్రొకేట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అదేవిధంగా 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అనేది నిన్న థీరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాన్ని బట్టి మీరు క్లాత్ని తీసుకోండి. ఇప్పుడు మనం కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేసుకోవాలి. మనం తీసుకున్న 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు 4 ఫోల్డ్స్ ఏ విధంగా చేయాలో కూడా నిన్న పేపర్ మీద చూపించాను, చూశారు కదా. నేను విత్ వైజు ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసి పెట్టాను. ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా. ఇక్కడ 4 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. విత్ కూడా ఎంత తీసుకోవాలి అనేది నిన్న మీకు క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ మనం కుర్తీ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కుర్తీ యొక్క లెంత్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఎన్ని ఇంచెస్ లెంత్ కావాలో చూసుకోండి. ఆ లెంత్కి మీరు 1.5 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు లెంత్ 31.5 ఇంచ్ కావాలి, దానికి 1.5 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుని నేను లెంత్ అనేది 33 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా మీరు లెంత్ విత్ వైజ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నారు కదా. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది మనకి ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం ఇప్పుడు షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని మార్క్ చేసుకునేటప్పుడు నార్మల్ కుర్తీలాగా షోల్డర్ మార్జిన్ తీయవలసిన అవసరం లేదండి, ఓన్లీ డైరెక్ట్గా షోల్డర్స్ని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నేను 10 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను కదా, సో తన షోల్డర్ 12 ఇంచెస్ ఉందండి. ఆ 12 ఇంచెస్ని బై 2 చేసుకుంటే 6 ఇంచెస్ వచ్చింది. ఆ 6 ఇంచెస్లో నుంచి మనం స్ట్రాప్స్ పెట్టుకునేటప్పుడు ఏ సైజు వారికైనా మనం 1.5 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి అని నేను చెప్పాను కదా. సో 6లో నుంచి 1.5 ఇంచ్ తగ్గిస్తే ఎంత వచ్చింది నాకు ఇక్కడ 4.5 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నేను షోల్డర్ కోసం 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా షోల్డర్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ షోల్డర్ పాయింట్ నుంచి కిందకి ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటి, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 30 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేస్తే 6 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అంటే పైన మనం షోల్డర్ 4.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 4.5 ఇంచ్ ఉందా లేదా, డాట్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళిందా అని చెక్ చేసుకోవాలి. చేసుకొని అప్పుడు మనం అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ మార్కింగ్ కూడా చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకునే పాయింట్ ఉంది చూడండి, ఇక్కడే మనం కిడ్స్కి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి చెస్ట్ రౌండ్ అంటే మిడిల్ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే పెద్దవాళ్ళకు అనుకోండి, ఇక్కడ అప్పర్ చెస్ట్లో 4th పార్ట్ మార్క్ చేసుకుంటారు. అది నేను మీకు థియరీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఇక్కడ కిడ్స్కి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ చెస్ట్ రౌండ్ కన్సిడర్ చేస్తున్నాను, అప్పర్ చెస్ట్ రౌండ్ అవసరం లేదనమాట. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బేబీ యొక్క చెస్ట్ రౌండ్ ఎంత 30 ఇంచెస్ ఉంది. ఆ 30 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 7.5 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకొని 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకుని అక్కడ చిన్న లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత ఇప్పుడు మీరు స్టిచ్ చేసుకుంటున్న ఈ కుర్తీకి బ్యాక్ సైడ్లో జిప్పు పెట్టుకోకపోతే మనం ఈజ్ అలవెన్స్ తీసుకోవాలి అని నేను చెప్పాను కదా అండి. సో మనం ఇక్కడ ఈజ్ అలవెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను జిప్పు వేసుకోవట్లేదు, సో ఇక్కడ ఈజ్ అలవెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈజ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నాను, నేను 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, నాకు 1/2 ఇంచ్ సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే 0.75 ఇంచ్ లేదా 1 ఇంచ్ కూడా ఈజ్ అలవెన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ వేస్ట్ లైన్ని హిప్ లైన్ని మార్క్ చేసుకోవాలి. అది ఎన్ని ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తున్నాం కదా అండి. సో ఇక్కడ నేను వేస్ట్ లైన్ కోసం షోల్డర్ పాయింట్ దగ్గరే టేప్ని పెట్టుకొని వేస్ట్ లైన్ కోసం 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. హిప్ లైన్ కోసం 19 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ మనం అక్కడ లైన్స్ని డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, అది వేస్ట్ లైన్, ఇది మనకి హిప్ లైన్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటి మీదే వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మన వేస్ట్ లైన్ కదా, ఇక్కడ వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ మార్క్ చేయాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎంత 26 ఇంచెస్. 26 ఇంచెస్లో 4th పార్ట్ ఎంత అండి, 6.5 ఇంచెస్. సో ఇక్కడ నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా వేస్ట్ రౌండ్లో 4th పార్ట్. అండ్ పైన మనం 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ తీసుకున్నాం కదా, సేమ్ వేస్ట్ రౌండ్ దగ్గర కూడా 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ తీసుకోవాలి. సో ఎంత తీసుకున్నాం, పైన 1/2 ఇంచ్ కదా, సో ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ లైన్ మీద హిప్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ ఎంత, 32 ఇంచెస్. 32 ఇంచెస్లో 4th పార్ట్ ఎంత, 8 ఇంచెస్. సో ఇక్కడ నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ మనం ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత హిప్ రౌండ్ దగ్గర ఈజ్ అలవెన్స్ అనేది మీ చాయిస్ అండి. కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను హిప్ రౌండ్ దగ్గర కూడా 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మన కిందన కూడా మనం ఇక్కడ హిప్ రౌండ్ ఎంత తీసుకున్నామో అంతా మార్క్ చేసేసుకోవచ్చండి. లేదు నా కుర్తీకి కొంచెం గేర్లా కావాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, నేను మాత్రం పైన హిప్ రౌండ్ ఎంత ఉంటే అంతే మార్క్ చేసేస్తున్నాను. పైన హిప్ రౌండ్ దగ్గర 8.5 పెట్టాను కదా, అక్కడ 8.5 పెట్టాను. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ అక్కడ లైన్ని డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్ పెట్టుకొని లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని తర్వాత మనం సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ సీమ్ అలవెన్స్ యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనకు ఇక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేశారు, అక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకుంటారు. హిప్ రౌండ్ నుంచి కిందకి మాత్రం 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే మనం హిప్ రౌండ్ దగ్గర నుంచి కిందకి కట్స్ పెట్టుకుంటాం. కట్స్ అనేది 1 ఇంచ్ తీసుకుని ఫోల్డ్ చేసి పెట్టుకుంటేనే నీట్గా ఉంటాయి. 1.5 ఇంచ్ తీసుకుంటే కట్స్ పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. సో బాగోదు. అందుకు హిప్ రౌండ్ నుంచి కిందకి 1 ఇంచ్ మార్జినే తీసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ నేను చెస్ట్ రౌండ్ దగ్గర వేస్ట్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకున్నాను. హిప్ రౌండ్ నుంచి కిందకి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకొని మార్క్ చేసుకుని అక్కడ ఆ పాయింట్స్ని కూడా కలుపుతూ లైన్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం మెయిన్గా ఇక్కడ స్ట్రాప్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం స్ట్రాప్స్ అనేది ఆర్మ్ హోల్ దగ్గరే కదా వేసుకుంటాం. సో ఆర్మ్ హోల్ దగ్గర స్ట్రాప్ వేసుకునేటప్పుడు అది మీ చాయిస్ అండి. మీరు స్ట్రాప్ లెంత్ అనేది 3 ఇంచెస్ వేసుకోవచ్చు, 4, 5 ఎంతైనా పెట్టుకోవచ్చు. 5 ఇయర్స్ కన్నా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి 3 ఇంచెస్ స్ట్రాప్ పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 10 ఇయర్స్ పాప కాబట్టి 4 ఇంచెస్ స్ట్రాప్ పెడుతున్నాను. చూసారా, 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అదే పెద్దవాళ్ళకి అనుకోండి, అడల్ట్స్కి స్టిచ్ చేస్తే మీరు 5 ఇంచెస్ స్ట్రాప్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ స్ట్రాప్ పాయింట్ నుంచి లోపలికి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేయండి. మనకి 1/2 ఇంచ్ స్ట్రాప్ వస్తుంది కదా, అందుకోసం. లేదు మాకు ఇక్కడ 1/2 ఇంచ్ స్ట్రాప్ వద్దు, సన్నగా డోరీలా కావాలి అనుకుంటే ఈ విధంగా లోపలికి మార్క్ చేయక్కర్లేదు. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ లెంత్స్ని మార్క్ చేయాలి. ఫ్రంట్ నెక్ లెంత్ అనేది ఇక్కడ నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కావాలి అనుకుంటే మీరు 6 పెట్టుకోవచ్చు, 5.5 పెట్టుకోవచ్చు. నేను 5 పెట్టుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్ తీసుకొని ఆ 2 పాయింట్స్ని కలుపుతూ రౌండ్ నెక్ కావాలంటే ఈ విధంగా పెట్టుకొని రౌండ్ నెక్ని డ్రా చేసేసుకోండి. లేదు మాకు ఇక్కడ రౌండ్ నెక్ వద్దు, స్వీట్ హార్ట్ నెక్ అయితే బాగుంటుందండి. ఆ స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే కర్వ్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఆ 2 పాయింట్స్ని కలుపుతూ షేప్ డ్రా చేసుకోవాలి. అంతే. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను షేప్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నాకు స్వీట్ హార్ట్ నెక్ వస్తుంది. మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్, స్వీట్ హార్ట్ నెక్ కావాలంటే స్వీట్ హార్ట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ స్ట్రాప్ని మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ స్కేల్ పెట్టేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ని కూడా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 5 ఇంచెసే తీసుకుంటున్నానని రెండిటికి ఈ విధంగా స్వీట్ హార్ట్ నెక్ని డ్రా చేసేసానండి. బట్ కట్ చేసుకున్నప్పుడు ఇలా చేసేసాను. స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం డిఫరెన్స్ తెలియాలి కదా, ఏది ఫ్రంట్ పార్టో ఏది బ్యాక్ పార్టో అని. సో అందుకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు కూడా మర్చిపోయి అలా చేసేసానని గుర్తొచ్చి నేను బ్యాక్ నెక్ని రౌండ్ నెక్ కింద కన్వర్ట్ చేసేసానండి. సో మీకు అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. బట్ మీరు మాత్రం ఈ విధంగా రెండు ఒకేటి పెట్టుకోవద్దండి. ఫ్రంట్ నెక్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకోండి, బ్యాక్ నెక్ రౌండ్ నెక్ పెట్టుకోండి. అప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా అండి, కట్ చేసుకునేటప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిఫరెన్స్గా పెట్టుకోండి. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. బ్యాక్ నెక్ని నేను రౌండ్ నెక్కే పెట్టుకున్నాను, మళ్ళీ చేంజ్ చేశాను అనమాట. ముందు మాత్రం ఇలాగే కట్ చేసేసాను, తర్వాత చేంజ్ చేశాను. అది మీకు స్టిచ్చింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. మీరు మాత్రం ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిఫరెన్స్ పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం కుర్తీ యొక్క మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్ చేసి కట్ చేయాలి. ముందే కట్ చేస్తానండి, మీరు చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి నెక్ని కట్ చేసుకోండి.
చూడండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ మీరు ఈ పైన పీస్ ఉంది కదా స్ట్రాప్, అది మనం స్ట్రాప్ వేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఆ పీస్నైనా ఉంచుకోండి, లేదు అంటే ఎంత స్ట్రాప్ పెడుతున్నారు అనేది చూసుకొని ఒక దగ్గర నోట్ చేసి ఉంచుకోండి. మనం అంతే స్ట్రాప్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా కటింగ్ అయిపోయిందా? లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకొని కట్ చేసుకుని తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రాప్స్ కోసం కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 స్ట్రాప్స్ కోసం కట్ చేసుకుని తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. చూసారా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఫ్యూజింగ్ పేపర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఇక్కడ నేను తీసుకున్న మెయిన్ క్లాత్ బ్రొకేడ్ కదా అండి, అది కొంచెం రఫ్గా ఉంది, అందుకు నేను ఫ్యూజింగ్ పేపర్ యాడ్ చేస్తున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే ఫ్యూజింగ్ పేపర్ అవసరం లేదండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ పీసెస్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలి అంటే మనం ఇక్కడ చూడండి 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను? మీరు స్ట్రాప్ యొక్క లెంత్ ఎంత పెడుతున్నారు? 4 ఇంచెస్ కదా, దాన్ని డబల్ చేయండి, 8 అయింది. దానికి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేయండి. సో లెంత్ 9 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా విత్ ఎంత తీసుకున్నానంటే ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. విత్ 2 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మనం 1/2 ఇంచ్ స్ట్రాప్ వేస్తున్నాం. సో 1/2 ఇంచ్ దాన్ని డబల్ చేస్తే 1 అవుతుంది, ఎందుకంటే మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి. దానికి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి తీసుకోవాలన్నమాట స్టిచెస్ కోసం. అందుకు నేను విత్ అనేది 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా మనం 2 స్ట్రాప్స్ వేసుకుంటున్నాం కాబట్టి 2 పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం ఈ స్ట్రాప్ నెక్ కుర్తీ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలండి. ఈరోజు వీడియోలో కటింగ్నే చూపిస్తున్నానండి. మీరు కూడా ముందుగా డ్రాఫ్టింగ్ అనేది మీ మెజర్మెంట్స్తో చేసుకొని క్లాత్ మీద తర్వాత కటింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతేకాకుండా ఈ దుపట్టా అండ్ ప్యాంట్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.